వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. ఒకటి కాదు, రెండు కాదు, పోలీసు రికార్డ్ ప్రకారం 200 ఉన్నాయి. అంటే డబుల్ సెంచరీ చేసింది. ఒక ముద్దు పేరు కూడా పెట్టారు పోలీసు రికార్డులో, సెంచరీ చెంచులక్ష్మి. దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా ఎక్కడ దాచింది? జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఎన్ని కష్టాలు పడింది? చెంచులక్ష్మి, నమస్తే. నమస్తే సార్. 16 సంవత్సరాల్లోనే నువ్వు నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? టయానికి తినడానికి ఫుడ్ సరిపోతున్నాను. నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి, ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది. చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసులు పట్టుకున్నారు స్టార్టింగ్లో. ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారా నీకు? కొడుతూనే ఉంటారు సార్, కొడుతూనే ఉంటారు. మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్. కానీ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసులు సగం. ఎందుకు? జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తాం? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరికి పోయినా సార్. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అందరితోటి మంచిగా ఉన్నాం. అప్పుడు ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చారు. నువ్వు చేసినావు పక్కా అని చెప్పేసారంటే మరి ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా సార్. ఫింగర్ ప్రింట్స్ లేని ఏ కేసు పెడతారు మీరు అని అంటే, వేరే పిఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇట్లా పలానా మనిషి దొరికింది, మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని చెప్తారు. అట్లా మేము 1-2 కేసులు చేసినా కానీ మా ఇంట 10 కేసులు 15 కేసులు బుక్ చేస్తారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్తే పబ్లిక్, మీ ఊరు పబ్లిక్ ఎవరు రానిచ్చేవాళ్ళు కదా సార్, ఎవరు రానిచ్చేవాళ్ళు కదా. అక్కడ ఇక్కడికి వస్తే మా పరువు పోతుంది, ఈ పిల్ల ఈ ఊర్లో ఉంటే బాగుండదు, ఈ పిల్ల జైలు పోయి వచ్చిందంట, ఇట్లా అంట అట్లా అంట అని ఎంతో బ్యాడ్గా మాట్లాడుకునేవాళ్ళు. తాళం ఎలా ఎరగొడతావు? గట్టిగా గాడ్రేజ్ కప్పులు తాళాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర రాడ్స్ ఉంటాయి సార్. ఆ రాడ్స్ తోటి ఎరగొడతారు. లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? లోపలికి వాడికి ఇచ్చినామని చెప్పు, వీడికి ఇచ్చినామని చెప్పాలంటే ఏమి ఇచ్చినామని చెప్పాలా? గోల్డ్ వానికి ఆ మార్వాడానికి ఇచ్చినామని చెప్పండి అని అంటే వాడికి ఇస్తే కదా మేము చెప్పేది. వాడికి ఇయ్యంది ఎక్కడి నుంచి చెప్పాలా? వాడి నుంచి మేము ఎట్లా కూడా తీసుకుంటామని అంటారు. సగానికి సగం పోలీసు వాళ్ళు దోసుకొని తినడానికి ఉన్నారు సార్ అక్కడ. ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడనే ఇరగడం అవుతుంది కదా సార్. దీని బాధ ఏందో మీకు అని అంటే నేను ఒక్కొక్కసారి పిఎస్లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అరే నేను అంత తేలిక ఎవరు చంపుతారే, కానీ నిన్ను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కలుస్తాం మాకే తెలుసు అని చెప్పేసి పోలీసులు బెదిరియడం.